ఈ రోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు. మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు. మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు. ఒక 17 స్థానాలకు ఒక్కొక్క పేర్లు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు. మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి 100 మంది సీట్ల కోసం పోటీ చేస్తారు. 100 మంది సీట్ల కోసం ట్రై చేస్తారు. అది ఈరోజు మాకున్న పార్టీ, మాకున్న పరిపాలన. పైగా మీరు గొప్ప మాట అన్నారు, మాకు 6 గ్యారెంటీ లేదు మా గవర్నమెంట్, 7 గ్యారెంటీలు వచ్చింది. 7 గ్యారెంటీ ఏందో చెప్తా. స్వేచ్ఛ, నిజాయితీగా మాట్లాడుకో, ఎవడైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఇది మహాత్మా గాంధీ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా, స్వేచ్ఛ, ఇండిపెండెన్స్ లో మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం మీకు. జవహర్ లాల్ నెహ్రూ బలపరిచిన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం మనం. సర్దార్ వల్లభాయ్ పటేల్ సృష్టించిన సోవియట్ రిపబ్లిక్ అనే పదాన్ని మేము గౌరవిస్తాం. అందరికంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం. అదే మీ గవర్నమెంట్ లో, మీ దొరల ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని, ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పు తీసుకొని చూపిస్తే వాడిని మీరు ఏం చేసేవాళ్ళు? ఇప్పటికల్లా ఏం చేసేవాళ్ళు సార్ మీరు?